రెడ్డి సార్. అదేవిధంగా చిగుమల రాఘవేంద్రరావు గారు మాతో పాటు హర్యానా వచ్చి 50 లక్షలు తేవడంలో పాత్ర వహించిన వ్యక్తి. మీరు నమ్మండి నమ్మకపోండి, 50 లక్షలు దత్తాన్ని ఒక్క సెకండ్లో రాసిన తర్వాత మాకు పట్టే పగ్గా లేవు. We were very, very happy and we are thrilling and jumping actually. సో అదే కాకుండా వితిన్ 15 daysలో అమౌంట్ మన అకౌంట్లకే, స్కూల్ అకౌంట్లకే రావడం అది ఇంకొక అత్యాశం. రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్. గట్టిగా చెప్పట్లు. రెడ్డి సార్. దత్తన మాట్లాడే ముందు అన్న, మనకు ముందే 1 లక్ష కట్ట మల్లేష్ గారు ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఒక 5 లక్షలు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కట్ట మల్లేష్ గారు. ఒకసారి కట్ట మల్లేష్ గారికి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పాలి. దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు ప్లీజ్ లిసన్ టు ద స్పీచ్ ఆఫ్ బండారు దత్తాత్రేయ గారు. సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల 22వ వార్షిక సందర్భంగా పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఒక సంస్థ అధ్యక్షులు రాఘవేంద్రరావు గారు, అలాగే ఎమ్మెల్సీ ఇంకా మల్లేష్ గారు, మన కమర్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గొంతూరి జయప్రకాష్ గారు, అలాగే చేగూరి వెంకటరమణ గారు, శ్రీమతి అరుణ గారు, డాక్టర్ ఆవు రామచంద్రరావు గారు, రాజు గారు, అలాగే ప్రిన్సిపల్ శ్రీధరత గారు, శ్రీమతి కస్తూరి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, అందరినీ స్ఫూర్తిగా అందించినటువంటి మహానాయకులు, అలాగే కరడే పల్లవి కట్ట మల్లేష్ గారి కూతురు దేవర రాజేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని బాగా సఫలంగా నిర్వహిస్తున్న నాయకులు, అలాగే పేరుకొండ రమేష్ గారు, మిగతా మిత్రులారా, సోదరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. పిల్లలు 10 గంటల నుంచి చదువుతారు. ఇంతవరకు ఇచ్చిన ఉపన్యాసాలు అన్నీ కూడా విన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే విద్య అనేది చాలా ముఖ్యం. విద్య ఉంటేనే మనిషి రాణించగలుగుతాడు, అభివృద్ధికి వెళ్ళగలుగుతాడు. పేదరిక నిర్మూలన జరగాలంటే అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు మధ్యతరగతి నుంచి ఉన్నతమైనటువంటి శ్రేణి కావాలంటే విద్య ఒకటే మార్గం అని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తాను. విద్య లేని వాడు పశువు లాంటి వ్యక్తి. నేను ఇవాళ మీ ముందు గవర్నర్గా మాట్లాడుతున్నాను. నేను పుట్టి పెరిగింది ఈ పక్కన ఈ స్కూల్ ఎదురుమైనటువంటి గౌలిగూడ చేయూలో వస్తే అక్కడే పుట్టి పెరిగినా అన్నాను. అయితే నేను చదువుకునేటప్పుడు ఇళ్లలో కరెంట్ లేదు. నేను చెప్పేటువంటి ఎప్పుడంటే 1954 58 మధ్యన కరెంట్ ఉండేది కాదు ఇంట్లో. కానీ మేము వీధి దీపాల కింద వచ్చి మేము చదువుకునే వాళ్ళమని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను.
అందుకనే నేను ఇక్కడ పుట్టి పెరిగిన. నేను ఇవాళ గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ నాకు జన్మనిచ్చిన స్థలము ఈ గౌలిగూడ అని నేను మీకు ఈ సభాముగా చేస్తున్నాను. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఏ స్థానంలో ఉన్నా జన్మనిచ్చిన తల్లిని మర్చిపోవద్దు, అలాగే జన్మించినటువంటి స్థలాన్ని మర్చిపోవద్దు, అలాగే చదువుకున్నటువంటి విద్యాసంస్థలు మర్చిపోవద్దు. అందుకనే మనందరం సాహిత్య కన్యావన్నత పాఠశాల నేను చూశాను. అప్పుడు చాలా డిమాండ్ ఉండేది. నేను చూసేవాడిని, అందరూ ఆడపిల్లలు బాగా చదువుకోవడానికి చాలామంది వచ్చేవారు. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీగా ఒకసారి స్కూల్కి వచ్చాను. అది 1993లో వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంత్రి అయింది. అది 1999. అప్పుడు ఈ స్కూల్కి వచ్చాను. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఈ గ్రౌండ్ ఇప్పుడే మన నాగేంద్ర గారు చెప్పారు, ఈ గ్రౌండ్ ఖాళీ ఉన్నది. ఇదంతా కూడా ఈ మందిరం వాళ్ళు మా ల్యాండ్ అని వాళ్ళు అడ్డం పడ్డారు. అయితే నేను తెలుసుకొని ఈ పిల్లలకు ఆడుకోవడానికి ఈ స్థలం ఒకటే తప్ప వేరే లేదు కాబట్టి ఈ స్థలానికి ఇవ్వాలని నేను మంత్రితో మాట్లాడి ఈ స్థలాన్ని మనకి పర్మిషన్ ఇప్పించింది ఆ సంవత్సరం మనం చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇది మన బడికి సొంతంగా నాగేంద్ర గారు చెప్పినారు. ఇప్పుడు నేను తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తప్పకుండా మన ఈ స్థలాన్ని మన సాహిత్య కన్నా పాఠశాలకి ఇప్పించే ప్రయత్నము తప్పకుండా చేస్తామని. ఎందుకంటే స్కూల్కు పిల్లలు ఆటపాటలు ఉన్నాయి. ఏమమ్మా నువ్వు నీ చిన్నపిల్ల అయిపోయినా ఇక నాది చూడాలి. ఆ పాప నిమ్మగడ చూసా పాప ఆమె ఇక్కడ చూడు, ఇక్కడ నాది చూడు, అందరు నాది చూడాలి. ఎందుకంటే నేను కూడా టీచర్గా పనిచేసినా అని మీకు ఈ సభాముఖంగా పనిచేస్తున్నాను. అయితే నేను టీచర్గా జీతం తీసుకొని పనిచేయలేదు. మా బస్తీలో ఉన్న గరీబ్ పేరు ఎంతమంది ఉన్నారో చదువుకోకపోతే వాళ్ళందరినీ అరుగు మీద కూర్చోబెట్టి రాత్రి 8 గంటల నుంచి 11 దాకా చదివించేవాళ్ళని మనం చేస్తాం. అందులో ఇప్పుడు ఒకడు వైకృష్ణ కార్పొరేటర్, వాళ్ళ అమ్మ వచ్చి కృష్ణ కార్పొరేటర్ వాళ్ళ వాళ్ళు కాబట్టి మామూలు బాగా చేయండి. కృష్ణకు నిజంగా చదువురాదు, కానీ మనిషి చాలా చురుకున్న వ్యక్తి. అప్పుడు నేను అనుకున్నాను కృష్ణను బాగా కష్టపడు పోదామంటే ముందుకు వచ్చిండు. తర్వాత సమాజ సేవ చేసుకుంటూ కార్పొరేటర్ కూడా అయిందని నేను మీకు ఈ సభాముఖం చేస్తాను. కాబట్టి మనిషి నిరాశపడు. ఈ పిల్లలకు చిన్న కథ చెప్పాలి. ఈ పిల్లలంతా నా మీకోసమే నేను వచ్చేది ఇవ్వాలి. నేను ఇప్పుడు మీకు ప్రిన్సిపాల్, మీ అందరికీ నా పేరు చూడాలి. ఒక ఇంట్లో 2 రామచిలుకలు ఉన్నాయి. ఏమున్నదమ్మా? గుడ్, వెరీ గుడ్. రామచిలుకలు ఉన్నాయి. ఆయనకు చాలా ఇల్లు నడవని పరిస్థితి వచ్చింది. ఆ రామచిలుకలను తీసుకుపోయి బజార్లో అమ్మాడు. ఒక రామచిలుకలను తీసుకుపోయి అమ్మితే ఒక టీచర్, ఉపాధ్యాయుడు, పండితుడు వాళ్ళు కొనుక్కొని ఆ ఇంటి ముంగట ఒక పింజరం పెట్టి ఆ పింజరంలో రామచిలుకను పెట్టినాడు. ఆ రామచిలుక ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ టీచర్లు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇవ్వాలొచ్చినా రాండి, కూర్చోండి, నీళ్ళు తాగండి, మంచిగా ఉన్నారా లేదా అని అడిగేవారు. అదే మాటలు
రామశిల కూడా నేర్చుకుంది. రామశిల కూడా అట్లా నేర్చుకుంది పాట. రాండి ఎవరైనా వస్తే ఇంటికి రాగానే రాండి కూర్చోండి అని చెప్పేసి రామశిల కూడా పలుకుతున్నాడు. రెండో రామశిలక అది ఎవరి గమ్మైనది? ఒక కషాయాల గమ్యం. కషాయం అంటే కోసాయన మేకలు అవిని కోసాయన. ఆ కషాయాలు ఏం చేశాడు ఆయన ఇంట్లో ఉండదు వాతావరణం పకడు కాటు కీల్చు అంటే పట్టుకోండి పోయింది సంపూర్ణి. ఆ రామశిల అదే నేర్చుకుంది. రామశిల అదే నేర్చుకున్నాక ఒకరోజు ఒక భిక్షమాయన వచ్చాడు. ఒక భిక్షమాయన వచ్చి ఆ భిక్షమాయన ఈ మొట్టమొదలు పండితునింటికి పోయింది. ఆ పండితునింట్లో ఉన్న రామశిలకి ఏమన్నది చెప్తున్నాడు. ఆ భిక్షగాడు వచ్చి అమ్మా నాకు దానం ఇవ్వండి అన్నాడు, నాకు అన్నం పెట్టు అన్నాడు. ఆ రామశిలకి ఏం చెప్పిందంటే రాండి నీళ్ళు తాగండి కూర్చోండి బాగున్నారా అంటే ఆ భిక్షగాడు చాలా ఆశ్చర్యపోయి అరే నేను ఈ రామశిలక ఇక్కడ చెప్తుంది ఈ ఇంట్లో వాళ్ళతో నేను దానం తీసుకుంటే నాకు న్యాయం కాదు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి పక్క ఇంటికి పోయాడు. ఎవరి అది కదా సార్? వెరీ గుడ్, పిల్లలు బాగా అటెన్షన్ ఇస్తున్నారు. ఆ రెండో ఇంటికి పోయాడు కషాయానికి పోయి అమ్మ నాకు భిక్షం వేయండి అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నా రామశిలక వెరీ గుడ్ పట్టుకో కోసా సంతానం. అప్పుడు ఆ విషయాలు బాగా ఆశ్చర్యపోయి ఏమో ఇప్పుడు ఈ రామశిలకనే ఇట్లా అంటే వీడు నన్ను బతకనిస్తారా వీడు చంపేస్తారా అని చెప్పేసి నాకు ఈ వద్దు నాకు ఈ దానం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే ఎవరైనా పిల్లలు చెప్పాలి ఎందుకు ఒకే ఇంట్లో రెండు రామశిలకలు అక్కడే పుట్టినాయి. ఒకటేమో రాండి కూర్చోండి అంటుంది, ఇంకోటేమో కోస్తా సంతా అంటుంది. ఏం కారణం ఎవరు చెప్తారు? చేయలేపండి పిల్లలు. చెప్పమ్మా చెప్పు ఈ చేయ ఈమె నువ్వు చెప్పు. లేవు చేయలేక కదా ఈమె ఇక్కడ పనుంది. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరు చెప్తారు? ఆమెకి చెప్పమ్మా. మంచి వాళ్ళతో పెరిగింది కాబట్టి అది రండి కూర్చోండి అని అంటుంది. చెడ్డ వాళ్ళతో పెరిగింది కాబట్టి చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇదే తేడా. థ్యాంక్స్ సార్. 9th క్లాస్ కావేరి. బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. అందులో ఆడపిల్ల అంటే ఆదిలక్ష్మిని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నా. ఇవాళ చాలామంది ఆడపిల్ల ఉంటే మాకు బాధ అనుకుంటారు. కానీ నేను నా మనం ఏంటంటే ఆడపిల్ల ఇంటికి నష్టం కాదు, ఆడపిల్ల ఆదిలక్ష్మిని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళకు చాలా గౌరవం ఉంది. ఆడవాళ్ళని గౌరవించుకుంటేనే ఆ సమాజం ముందుకు పోతుంది. ఏ సమాజం అయితే ఆడపిల్లలను గౌరవిస్తుందో ఆ సమాజము ఆ దేశము ప్రపంచంలో ఉన్నత స్థాయికి పోతుందని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకని మనం ఆడవాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు మీ అందరూ తెలుసు రామాయణ మహాభారతం అన్నారు. ఎవరు పేరు పెట్టుకున్నా పెళ్లి పత్రికలో రాసిన మొట్టమొదలు ఆడాయన పేరు రాసి తర్వాత మొగాయన పేరు రాస్తాం. ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు, రాముడు సీతారాముడు కానీ రాముడు సీతా అని చెప్పి రాయాలి. కాబట్టి ముందు ఆడవాళ్ళ పేరు ఉండదు, తర్వాత మగవాళ్ళ పేరు ఉంటుంది. ఆ రకంగా మనం గౌరవిస్తాం. అందుకని మీరు తప్పకుండా బాగా చదువుకొని
నేను ఏ విధంగానైతే నేను ఇవాళ మీ ముందు నిలబడి గవర్నర్ అయినా అంటే చదువుకున్నా కాబట్టి నేను గవర్నర్ అయినా అని నేను మీకు ఈ సభాముగా మనం చేస్తాను. నేను చదువుకోకపోతే నేను ఎంపీ అయ్యానే కాదు, మంత్రి అయ్యానే కాదు, నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి కూడా చేసేవాళ్ళు కాదు. అందుకని మీరు కూడా నేను ఆశించేదంటే సామెత ఉన్న పాఠశాల నుంచి ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక గవర్నర్ ఆ రకంగా మీరు పెరగాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. అయితే చాలా సంతోషం ఇక్కడ మన వచ్చినటువంటి ఒక సోదరి పల్లవి గారు, ఆమెతో పాటు మన శ్రీమతి కస్తూరి గారు, ఆమె చాలా బాగా చెప్పింది. 80 సంవత్సరాలు ఉన్నాను, 80 సంవత్సరాలున్నా 30 సంవత్సరాల యువ ఆడపిల్ల కంటే ఆమె చాలా చురుగ్గా ఉందని నేను మీకు సమాధానం చేస్తాను. కారణం ఏంటిది? ఆమె మనసులో ఉన్నటువంటి తపన, ఆమె మనసులో ఉన్నటువంటి బాధ, ఆ రకంగా సేవలు అందిస్తున్నందుకు ఆమెతో పాటు బాగా ఈ స్కూల్లో పనిచేసిన టీచర్లందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క స్కూల్ యొక్క కమిటీ వాళ్ళు మనం చాలా కష్టాలు పడ్డాం. టీచర్లకు జీతాలు వేయడానికి కష్టపడరు, పిల్లలను నిలుపుకోవడానికి కష్టపడరు. చివరికి ఇప్పుడు ఇంతమంది సంఖ్యలో ఈ స్కూల్ నడుపుతున్న మీ అందరికీ, ముఖ్యంగా రాఘవేంద్ర గారికి, కథామల్లేశ్వరుడు రాజేశ్వరు అందరికీ, రమణ వెంకటరమణ అందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మనందరం నేను గవర్నర్ ఉన్నా లేకపోయినా నేను తప్పకుండా ఈ స్కూల్కి ఇంకా అత్యధికమైన సహాయం చేయిస్తానని నేను మీకు సభాముగా మనం చేస్తాను. ఈ సావిత్రి పాఠశాల ఏదో కన్యా పాఠశాల ఏదో దీన్ని ఒక ఆదర్శమైన పాఠశాలగా నిర్మాణం చేద్దామని నేను మీకు సభాముగా మనం చేస్తాను. ఆదర్శమైన పాఠశాల వల్ల సంతోషంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. కానీ ఇంగ్లీష్ మీడియం ఎంత పోయినా మన మాతృభాషను మర్చిపోదు, మన తెలుగు భాషను మర్చిపోదు. తెలుగుదనం అనేది, తెలుగు భాష అనేది మనిషికి బాగా పట్టుదలిస్తాయి. అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఎక్కువ మంచిగా మాట్లాడింది, కానీ అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలా. కానీ ఇంట్లో కూడా మనం డాడీ మమ్మీ అంటే అది మన తెలుగు సంస్కృతి కాదని నేను మీకు సభాముగా మనం చేస్తాను. అమ్మ నాన్న అనేటువంటి వాతావరణం కావాలి. ఆ రకమైన వాతావరణంతో ఇల్లు పెరుగుతుంది, తర్వాత రాష్ట్రం పెరుగుతుంది, దేశం పెరుగుతుంది. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం పెట్టినాడు. బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో అంటే మీ ప్రిన్సిపల్ గారు అక్కడ రాసిందాను, బోర్డు మీద రాసింది ప్రిన్సిపల్ గారు బాగా రాసిన. మీ పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళ జీవితాంతం కూడా రుణపడి ఉంటారని చెప్పి రాసింది. బడికి తీసుకొచ్చి ఉండిపోయాడు, బడికి తీసుకొచ్చి ఉండిపోయడమే కాదు. నేనేమంటున్నా అంటే మీరే మీ తల్లిదండ్రులు మేము బడికి పోతున్నామని చెప్పే రోజులు రావాలని నేను మీకు సభాముఖంగా చేస్తాను. మీరు బాగా కష్టపడాలి. ఆ రకంగా ఆడపిల్లలు ఈ స్కూలు ఇన్ని రకాలుగా కష్టపడి కృషి చేస్తున్నటువంటి యజమానానికి ఈ స్కూలు మాత్రం తప్పకుండా భవిష్యత్తు ఉందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల కాదు, ప్రైవేట్ పాఠశాల. ప్రైవేట్ పాఠశాలకు చాలామంది సహకారం ఇస్తారు. అందుకని ఈ టీమ్గా నడుపుతున్నటువంటి ప్రిన్సిపల్కి, ఆ టీచర్లకి అందరికీ కూడా నా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. గారు రవిశేఖ్ గారు, పెద్దబాబు, ఇంకెవరున్నారు దయచేసి రావాలి. స్వరాజ్
ఇంతవరకు అందరికీ సన్మానం జరిగింది. దేవర నాగేశ్వరరావు గారికి సన్మానం జరగలేదు. నేను తప్పకుండా వారికి హృదయపూర్వకంగా నేను సన్మానం చేయాల్సి ఉంది. Excuse me, sir. Sir, excuse me. అందరి మన పాత స్టూడెంట్స్ అందరికి వేయాలని మనం ప్లీజ్ అందరు స్టూడెంట్స్. హలో హలో దయచేసి కట్టమలేశం గారికి Sir, కొంచెం side excuse దత్తన me. ద్వారా స్వాగతం సుస్వాగతం. Okay, ready, sir, sir. ఈ ఫోటో పేపర్లో వస్తుంది కాబట్టి దయచేసి అందరూ జర చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వు. Okay. మేడం ఆగాలి మీరు. అనౌన్స్ చెప్తాను 1 after 1. ఓకే Okay, ready, ready. ఈ యొక్క సావిత్రి కన్య ఉన్నత పాఠశాల ఓల్డ్ స్టూడెంట్ కరికే శ్రేయ గారు ఒక చిన్న సందేశాన్ని మీ అందరికీ ఇస్తుంది. శ్రీ బండారు దత్తాత్రేయ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు బడిని, బాధ్యతను, భవిష్యత్తును పరిచయం చేసిన నా ఉపాధ్యాయులందరికీ, తరగతిలో తలరాతలు మార్చి విశ్వానికి విజ్ఞానాన్ని అందించే గురువులందరికీ నా Madam, కొంచెం side కి ఉండాలి, side కి. జనరేషన్ పిల్లలు చాలా మంది అనుకుంటారు బాగా డబ్బు ఉండి బాగా సంపాదిస్తే జీవితం హాయిగా బతకచ్చని. కానీ సంపాదన కంటే చదువు గొప్పది. Okay, sir, ఇలా చూడండి. ఎందుకంటే సంపాదనని మనం కాపాడుకోవాలి, చదువు మనని కాపాడుతుంది. అటువంటి చదువు మనకు ఈ బడి Okay, ready, అందిస్తుంది. sir, ready, ready, smile. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము, కానీ వివేకంతో చేసిన పని ఏదైనా సరే Okay, thank you, sir, thank you. Thank you, ma'am. సత్ఫలితాన్ని మరణానంతరం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. అలా బతకాలి మనం. జీవితం కాదు, ప్రపంచమే నిలుస్తుంది. నమ్మకమైన, గౌరవమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఊరికి బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. ఇవన్నీ మనం నేర్చుకోవడం ఈ బడి ఉపాధ్యాయుల నుండే ప్రారంభిస్తున్నాను. అది నేను ఇస్తున్నానని కూడా నేను చెప్పకూడదు. యాక్చువల్గా నన్ను చూసి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. Okay, ready, ఇలా ఇది చూడండి. ఒక మోటివేషన్ మాత్రమే. వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు కూడా వాళ్ళ రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ముందు Sir, ఒకసారి ఇలా చూడండి. ఏదైనా కానీ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ బన్నేని కిషోర్ గారు. Okay, thank you, sir. 82nd యానివర్సరీ అనేది మీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద అలిమిని, అందరు స్టూడెంట్స్ కలుసుకోవడానికి, మీ టీచర్స్ ని కలవడానికి ఒక మంచి ఒక ఆప్షన్ దొరికింది మీకు. కంగ్రాచులేషన్స్ ఆల్. థ్యాంక్ యూ Okay, sir, మౌనిక. ఇలా చూడాలి. Just wait, just wait. జనరల్ సెక్రటరీ క్లాస్ ప్లీజ్. Sir, ఇలా చూడండి, sir. విజయలక్ష్మి. జగదీశ్వరి ఆఫ్ క్లాస్ 9. జగదీశ్వరి ఆఫ్ క్లాస్ 9. వైష్ణవి ఆఫ్ సార్ Yeah, sir, okay, sir. Hold చేయండి. వెంకటేశం గారు మన స్కూల్ ట్రెజరర్, కోశాధికారి వెంకటేశం గారు మనవి. బాలేశ్వరి. Yeah, okay, sir, ఇలా చూడండి. Sir, ఇక్కడ. బాలేశ్వరి. ఐ రిక్వెస్ట్ ఖ్యాతం రఘురామరాజు గారిని మెడల్తో సన్మానించాల్సిందిగా. బాలేశ్వరి. బాస్ ప్రెసిడెంట్ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి ప్రెసిడెంట్ గారు. అనుష ఆఫ్ క్లాస్ 8. అనుష ఆఫ్ క్లాస్ 8. Yeah, okay, ఆల్ sir. క్లాప్స్ ప్లీజ్. Sir, వన్స్. sir. థ్యాంక్ యూ. అందరికీ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ కూర్చోవాలి. కండువాలు ఎవరికైతే రాలేదో ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చి కండువాలు తీసుకోవాలి. అందరికీ బ్యాచ్ వైజ్ ఫోటో సెషన్ ఉంటుంది. ఇది ఒక మీకు
మీకు బెస్ట్ అల్యూమిని అనుకోవాలి 82nd యానివర్సరీ అందరు ఫ్రెండ్స్ కలవడానికి టీచర్స్ని కలవడానికి. హలో మేడం, మాణిక్యమ్మ ఆఫ్ క్లాస్ 5th మాణిక్యమ్మ. పి శివాని క్లాస్ 4th. స్టూడెంట్స్ ఉన్నారా? జావకిరెడ్డి మేడం, మేడం ఇటు. పిల్లల్ని తెచ్చామంటారా? టీచర్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? మేడం, స్కూల్ టీచర్స్ ఎవరు? రండి మేడం. వీడియో రన్ అవుతుంది. భవానీ ఆఫ్ క్లాస్ 4th. అన్విత ఆఫ్ క్లాస్ 3. టీచర్స్ లేరా ఎవరు ఇక్కడ? భార్గవి మేడం, సోని మేడం, రాణి టీచర్. స్టూడెంట్స్ అన్విత ఆఫ్ క్లాస్ 3, భవానీ ఆఫ్ క్లాస్ 4. రండి మేడం, రండి మేడం. తొందరకి రండి. Ivan Nagashri of class 4th. ఆగా మేడం, మేడం ఆగా. ఆనేకి भी जल्दी మన స్కూల్ కరెస్పాండెంట్ సోమేశ్వర్ గుప్తా గారు. సార్ ఒకసారి ఇలా నించోండి సార్, ఒకసారి ఇలా నించోండి. ఓకే, ఇలా చూడండి సార్ అందరూ. గట్టిగా క్లాప్స్ ప్లీజ్. పిల్లలు కూడా మోటివేషన్ ఉంటుంది మీ క్లాప్స్ వల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం క్లోజ్. ఓకే, రెడీ. 82nd యానివర్సరీకి వాళ్ళు వచ్చి మన స్కూల్ కు ఒక స్పెషల్ గా మేడం 83 బ్యాచ్ మొత్తం వచ్చి వాళ్ళు వచ్చారు. A small memento to the students. 73 batch. ఓకే, రెడీ. 74 batch. Okay, 75 batch. 76, 77, 78, 79. ఓకే, రెడీ మేడం. 84 batch ముందుకు రండి. Big round of applause for 82 batch. 82nd యానివర్సరీ ప్రోగ్రామ్ కు 82 బ్యాచ్ వచ్చింది. అది కూడా కోఇన్సిడెన్స్ మ్యాచ్ అయింది అందరి వల్ల. మేడం ఇటు చూడాలి. వెయిట్. ఓకే, రెడీ. ఓకే, థ్యాంక్ యూ. 1950 బ్యాచ్. అమ్మ మీ పేరు చెప్పాలి. పేరు సక్కుబాయ్. 51 నుంచి 59 వరకు. Big round of applause. 51 to 59. చాలా సంతోషం అమ్మ మీరు వచ్చారు. మేడం కలిశారు. excuse me. ఒక్క నిమిషం అందరూ వినాలి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్పీక్ అప్. ఒక్క నిమిషం మా స్కూల్ గురించి 2 మాటలు నేను అడుగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ.
అప్పట్లో ప్రైవేట్ స్కూల్ ఉండేది కదా, అప్పుడు ఏ కార్యమైనా కానీ కొత్తూరు సీతయ్య గారు వచ్చి మాకు ఇది చేసేది. పార్వతమ్మ గారు, శాంతబాయి, అవును, పార్వతమ్మ టీచర్ ఉండే, అవును, శాంతబాయి టీచర్ ఉండే, శర్మిష్ఠ టీచర్ ఉండే. థ్యాంక్ యూ అమ్మా. 1968 బెంగళూరు నుంచి, వే అవే ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చారు. మేడం 2 నిమిషాలు మాట్లాడండి రిక్వెస్ట్. నమస్కారం. నేను 1961లో జాయిన్ అయ్యాను. 68, 69 వరకు మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, మా తమ్ముడు 5వ క్లాస్ వరకు అందరం ఈ స్కూల్లోనే చదివాము. ముఖ్యంగా పార్వతమ్మ టీచర్ని స్మరించుకోవాలి, బహింజీ టీచర్ని స్మరించుకోవాలి, సరస్వతి టీచర్ని స్మరించుకోవాలి. కస్తూరి మ్యామ్ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఇచ్చిన ఆ విద్యాబుద్ధులు, సరస్వతి టీచర్ ప్రశ్నే చెప్పాను, విద్యాబుద్ధులతోనే మేము ఇంత వాళ్ళం అయ్యాము. అసలు మేము నిజంగా ఈరోజు ఇప్పటికీ నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం, నాకు కల్లోకి వస్తుంది ఇప్పటికీ కూడా స్కూలు, ఆ విద్యార్థి దశ. రియల్లీ మేము ఎంత ఎంజాయ్ చేసామంటే, ఎస్పెషల్లీ ఉదయలింగారావు గారిని స్మరించి తీరాలి. ఆయన మమ్మల్ని అందరినీ ఎంత బాగా పిల్లల్లో చూసుకున్నారంటే అసలు దీనికి ఏం లేదు ఈ టాపిక్కి. అందుకని ముగిస్తున్నాను. అందరినీ తెలుగు టీచర్, తెలుగు అంటే ఈ రోజు ఇష్టం అంటే త్రిపురసుందరి టీచర్ వల్ల. సో అందుకని సరస్వతి టీచరు, కస్తూరి టీచరు, త్రిపురసుందరి టీచరు, ముఖ్యంగా పార్వతమ్మ టీచరు, శాంతాబాయి టీచరు, గారు మేము ఒక్కసారి వెళ్ళిపోయాము. వాడు కూడా ఇక్కడ 5వ క్లాస్ వరకు చదివి బెంగళూరు IITలో ఇంజనీర్ అయ్యి పెద్ద పొజిషన్లో రిటైర్ కావాల్సిన వాడు కొంచెం అర్ధాంతరంగా పోయాడు. ఇంకో ఈ సోమేశ్వర్ క్లాస్మేట్, ఇతన్ని చూస్తే నాకు మా తమ్ముడే గుర్తొస్తారు. చాలా చాలా సంతోషంగా మీ మెసేజ్. 85 బ్యాచ్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ మీ తరఫు నుంచి. థ్యాంక్ యూ ఎవరీవన్. 80 బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఒక స్టూడెంట్ టీచర్ అయి ఇంతమందికి స్టూడెంట్స్ కు విద్య నేర్పిస్తూ ఒక స్కూల్ పెట్టి నడిపిస్తుందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐ రిక్వెస్ట్ హర్ టు స్పీక్ ఫర్ 2 minutes. ఝాన్సీ టీచర్, ఝాన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ గా మనం ఇస్తున్నటువంటి మూమెంట్. సావిత్రి కన్య పాఠశాల ప్రిన్సిపల్ గా ఝాన్సీ స్కూల్ ప్రిన్సిపల్ కి ఇస్తున్నటువంటి చిరు కానుక మేనేజ్మెంట్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ స్కూల్ ప్రిన్సిపల్ తరఫున సావిత్రి కన్య పాఠశాల ప్రిన్సిపల్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ నేను మా స్కూల్ తరఫున 25,000 రూపాయలు స్కూల్ కి డొనేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక చిరు సహాయం మాత్రమే. మిగతా మంచిగా 25,000 రాలా. 86 ఉన్నారు. మాకు లైబ్రరీ టీచర్ గా ఉండేవారు. ఆవిడ ఇన్స్పిరేషన్ గా నేను లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్స్ తీసుకున్నాను. దాని తర్వాత బీకామ్ చేసిన తర్వాత ఎంఏ చేసిన తర్వాత స్కూల్ ఓపెన్ చేయాలి, బీద విద్యార్థులకు ఓపెన్ చేశాను మా స్కూల్. ఈ స్కూల్ అంటే గౌలిగూడలోనే ఉంది. మోరోవర్ ఇట్ ఈస్ నాట్ కార్పొరేట్ స్కూల్. చాలా తక్కువ ఫీజులతో రన్ చేసిన ఆల్రెడీ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ మా స్కూల్ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సావిత్రి పాఠశాల ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శారద గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 87 బ్యాచ్. ఒకటే ఉంది. మన స్టేట్ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ తీసుకొని వెళ్తున్నాము. మా స్కూల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మేము ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఈ ఎయిడెడ్ స్కూల్ కు మాకు టీచర్స్ లేరు, ప్రైవేట్ గా మేము టీచర్స్ పెట్టి. కొంచెం వెనక్కి బ్యాక్ సైడ్ ముందుకు రండి. యా ఓకే, రెడీ. మేడం మీరు ఉండండి, వెనక్కి ఉండండి. యా ఓకే, రెడీ. ఇలా చూడండి మేడం. 1980 ఓకే, థ్యాంక్ యూ. బ్యాచ్ ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ నెక్స్ట్ 1975 బ్యాచ్. శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాల. దయచేసి వినాలి స్టూడెంట్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయము. శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాల 16 రూపాయలు, 1,116 రూపాయలు మన స్కూల్ డెవలప్మెంట్ ఇచ్చారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్.
నమస్కారం అండి. నాది 88. ఈ స్కూల్లో చదివినందుకు మాకు మంచి సంస్కారము, వినయ విధేయత అన్నీ కలిగాయి. పెద్దల పట్ల గౌరవము, పిల్లల పట్ల ప్రేమ చూపించేవన్నీ మేము ఈ స్కూల్లోనే నేర్చుకున్నాము. మా గురువులకు పాదాభివందనాలు చేస్తున్నాము. తోటి విద్యార్థులకు కూడా నమస్కారాలు తెలుపుతున్నాము. ఈ స్కూల్లో చదివి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నత పదవులలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ స్కూల్ ఇలాగే డెవలప్ అయ్యి ఇప్పుడు భవిష్యత్తు పిల్లలు కూడా మాలాగే సంస్కారం నేర్చుకొని ఉన్నత పదవులు ఆశించాలని కోరుతున్నాను. అందరికీ same batch. Now present we are co-sisters and same dress also. మేడం యా ఓకే రెడీ మేడం మీరు కొంచెం వెనకొచ్చేయండి మేడం ఇది చూడండి థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాచ్ 1989 బ్యాచ్. 1989 బ్యాచ్. యా ఓకే రెడీ మేడం 1989 బ్యాచ్ అందరూ ఇక్కడ వినాలి. 1989 బ్యాచ్. యా ఓకే రెడీ మేడం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ పిల్లలు. ఓకే థ్యాంక్ యూ 1990 బ్యాచ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు అందరూ మా మెడల్ యా ఓకే రెడీ మేడం ఇలా చూడండి 91 బ్యాచ్. 91 బ్యాచ్ ఇక్కడ రావాలి ప్లీజ్. 10,000 కాంట్రిబ్యూట్ చేస్తారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ పద్మ గారు. సెకండ్ యానివర్సరీకి వాళ్ళకు ఒక అల్యూమిని ఇది యా ఓకే రెడీ మేడం మేడం కలవడానికి సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల ఎక్స్ స్టూడెంట్స్. వెనక్కి ఉండండి మేడం పర్లేదు వెనక్కి ఉండండి యా ఓకే రెడీ ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ 92 బ్యాచ్. యా ఓకే రెడీ మేడం ఇటు చూడండి ఓకే థ్యాంక్ యూ. 93 బ్యాచ్ ప్లీజ్. స్టూడెంట్స్ స్కూల్ డెవలప్మెంట్ కు ఒక 12,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. ఆ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. వినిపించట్లేదు. యా ఓకే రెడీ 93 94 బ్యాచ్ స్కూల్ డెవలప్మెంట్ బ్యాచ్. 95 బ్యాచ్. మాకు మీకు సార్ చెప్పినట్లుగా మొమెంటోస్ కే కానీ లేదంటే ఏదైనా సరే ఇటువంటి అకేషన్స్ ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మీ అందరినీ గ్యాదర్ చేసుకోవడానికి మాకంటూ మీ యొక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ. $97 batch. 97 batch. I request to come onto the stage. మేడం ఇటు చూడండి 1997. మేడం ఒక్కసారి ఇలా చూడరా థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాల విద్యార్థులకు, పాత విద్యార్థినులకు, ఇక్కడికి వచ్చిన మన పాత టీచర్లకు, అలాగే రిటైర్డ్ హెచ్ఎంలకు, ఇప్పుడు ఉన్న టీచర్లకు, ఇప్పుడున్న హెచ్ఎంకు మరియు సావిత్రి కన్య పాఠశాల కమిటీ మెంబర్లకు, మీడియాగ్రాఫర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్కూల్ తరఫున నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు సమయం ఇచ్చి ఇచ్చినందుకు స్కూల్ కమిటీ తరఫున మీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు మన స్కూల్ తరఫు నుంచి ఏ ఒక్క కార్యక్రమాలు జరుపుకున్నా ఒక ఎత్తు, ఈరోజు జరుపుకున్న కార్యక్రమం ఒక ఎత్తు. మన స్కూల్కి గవర్నర్గా
మన అన్న పిలవగానే వచ్చినందుకు అతనికి కూడా మన అందరి తరఫున, మన స్కూల్ తరఫున, మన కమిటీ తరఫున, మన విద్యార్థుల తరఫున, మన టీచర్ల తరఫున, మనందరి తరఫున ఎంతో కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఇప్పుడున్న హెచ్ఎం సీతాలత గారు ఈ యొక్క స్కూల్కి మాతో ఎంతో చక్కగా సహకరించుకుంటా ఇంతవరకు స్కూల్ నడుపుకుంటున్నందుకు ప్రధానోపాధ్యాయుని సీతాలత గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా శ్రేయమ్మ ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన స్కూల్ యొక్క 82వ వార్షికోత్సవానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసినందుకు సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు ఒకటే వస్తుంది, మన స్కూల్ కట్టిస్తున్నందుకు. ఒక బడి ఒక బడి కట్టిస్తే 100 మంది భక్తులు వస్తారు, 10 మంది బిచ్చగాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక బడి కట్టిస్తే మాత్రం 1000 మంది మేధావులు బయటికి వస్తారు. అది చాలా గొప్ప విషయం. అది మన స్కూల్ కడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అని ఇలాగే మన స్కూల్ ఇంకా 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 ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్ విద్యార్థులకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు మీ లైఫ్లో బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. సక్సెస్ అంటే బాగా డబ్బు సంపాదించి గొప్ప వాళ్ళు అయ్యి రిచ్ కాదు. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్ లాగా మారాలి. మీ దగ్గరకు వచ్చి అందరూ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. ఆ స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ. బ్యాచ్ నుంచి వినండి, 1992 బ్యాచ్ నుంచి స్నేహలత గారు, నాగరాణి గారు, మాధవి గారు, జ్యోతిరెడ్డి గారు వాళ్ళ సహాయం డెవలప్మెంట్ గురించి వాళ్ళ తరఫున ఒక 20,000 రూపాయలు డెవలప్మెంట్ గురించి ఇస్తారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. స్నేహలత గారు, నాగరాణి గారు, మాధవి గారు, జ్యోతిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 2000 బ్యాచ్, 2000 బ్యాచ్ ఇదే పెద్ద గ్రూపు. 2000 బ్యాచ్ ప్రోగ్రామ్ కు ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ ది ప్రతి ఒక్క ఫోటో మీ అందరికి షేర్ చేయబడుతుంది. ఒక లింక్ ఇవ్వబడుతుంది మీ వాట్సాప్ కు. ఆ లింక్ లో ప్రతి ఒక్క ఫోటో అనేది షేర్ చేయబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఫోటోస్ అన్ని మీరు వ్యూ చేయొచ్చు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు 2000 బ్యాచ్, బిగ్గెస్ట్ బ్యాచ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. పాఠశాల డెవలప్మెంట్ గురించి 10,500 విరాళంగా వాళ్ళు ఇస్తున్నారు. ఆ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ టు 2000 బ్యాచ్. ఓకే రెడీ. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. మేడం కొంచెం ఇటువైపు జరగారా, కొంచెం లెఫ్ట్కి వచ్చేసేయండి. మేడం కొంచెం లెఫ్ట్కి వచ్చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం లెఫ్ట్కి జరగండి. డెవలప్మెంట్ గురించి ఇస్తున్నారు. ఆ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. మేడం వాళ్ళకి ఎంత మోటివేషన్ దే ఆర్ గివింగ్ ఫర్ ద డెవలప్మెంట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కట్టమనిషం గారు. ఓకే రెడీ. రెడీ. ఓకే థ్యాంక్ యూ. 92 బ్యాచ్. ఓకే రెడీ మేడం, ఇలా చూడండి. 2000 మేడం ఇటు. ఓకే రెడీ మేడం, ఇలా చూడాలి. లక్ష్మీ ప్రసన్న గారు తన వంతు సహాయంగా 5,000 రూపాయలు డెవలప్మెంట్ కమిటీకి ఇచ్చారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. 2004 బ్యాచ్. మేడం వెరీ గుడ్ మ్యామ్. ఓకే రెడీ. ఓకే ఆగండి, తీసుకోండి, వెళ్ళండి.
తను 30 years సర్వీస్ ఇదే Excuse me, స్కూల్లో madam. చేసి మీ అందరికీ తెలుసు కదా ఏమే. సో ఆమె చిన్నప్పుడు ఎన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అంటే 50 ఏళ్ళు ఇదే స్కూల్తో ఆమె అనుబంధం పెంచుకుంది. ఇప్పుడు ఆమె తరఫున ఈ స్కూల్ని మర్చిపోలేక 5,000 రూపాయలు డొనేషన్ గా ఇస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. A big round of applause, please. ఓకే, థ్యాంక్ యూ. Applause. Thank you, మంజుల గారు. యా మేడం, ఇటు చూడండి. 2011, 2012, 2012, 2013. థ్యాంక్ యూ మ్యామ్. మహేశ్వరి గారికి కానిస్టేబుల్ పోస్ట్ వచ్చిందండి. పెద్ద విషయం, ఎందుకంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఫిజికల్ యాక్టివిటీలో కూడా విన్ అయితేనే కానిస్టేబుల్ పొజిషన్. చాలా మంది దానికి ఎఫర్ట్స్ పెట్టినా కూడా రాదు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మహేశ్వరి. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. స్కూల్ ది కండువా అలాంగ్ విత్ మెమెంటో మీకు అందుతుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కు అందుతుంది. రిజిస్టర్లో మీ పేరు, మీ బ్యాచ్, మీ నంబర్ రాయాలి. రాణి గారు మీరు పాపం ఎందుకు మేడం అలా అంటున్నారు? చూడండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు 2012 బ్యాచ్. బిగ్ రౌండ్ ఆఫ్ 14. జస్ట్ వెయిట్. 2014 బ్యాచ్. 2015 బ్యాచ్ రావాలి. యా ఓకే, రెడీ. లాస్ట్ ఇయర్ 10th బ్యాచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా? లాస్ట్ ఇయర్ 10th బ్యాచ్ ఎవరైనా అయిందా కంప్లీట్ గా? యా ఓకే, రెడీ. రెడీ. జస్ట్ వెయిట్. 23 బ్యాచ్ 10th కంప్లీట్ అయిపోయి వేరే ఇప్పుడు కాలేజ్ సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల టీచర్స్ మేడం ఎక్కడ ఒకసారి. ఉన్నా బ్యాచ్. యా ఓకే, రెడీ. రెడీ. 2017 బ్యాచ్ మేడం ఇది చూడాలి. ఉన్నారా ఇక్కడ? 2016, 17, 18, 19 బ్యాచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు 23 బ్యాచ్. థ్యాంక్ యూ. 2007 సోనీ మేడం ఇక్కడనే చదువుకొని 10th పాస్ అయ్యి మళ్ళీ మన స్కూల్లోనే టీచర్గా ప్రొఫెషన్గా చేస్తున్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చూడండి. 2023 బ్యాచ్ 24 బ్యాచ్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యా ఓకే, రెడీ సార్. సార్ ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ సావిత్రి కన్యాత ఉన్నత పాఠశాలలో చదువు చెప్తున్న టీచర్స్ అందరికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సీనియర్స్ కూడా అక్కడ అందరూ. ఓకే, రెడీ. రెడీ. జస్ట్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ. ఓకే, థ్యాంక్ యూ. 10th బ్యాచ్ ఇంతేనా మేడం? 10th బ్యాచ్. యా ఓకే, రెడీ. ఓకే. మా మ్యాథ్స్ సార్కి అందరు అది బోర్డ్ ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరూ గట్టిగా థ్యాంక్ యూ. ఓకే, రెడీ సార్. థ్యాంక్ యూ. ఓకే, రెడీ సార్. థ్యాంక్ యూ. స్టేజ్ దగ్గర రండి ముందుకు. 6th నుంచి 10th అందరూ అక్కడనే ఆగాలి. ముందు 6th వాడు 7th 8 కాదండి, అప్పుడు 8 సెట్ చిన్న. నేను 1, 2, 3 అనగానే ఓ వేసుకోవాలి. ఓకే, నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఐ రిక్వెస్ట్ అన్ని టీచర్ టు ఫెలిసిటేట్ సీతాలత గారు ప్లీజ్. మన హెడ్ మిస్ట్రెస్ స్టూడెంట్స్ ఒక్కరి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరు స్టేజ్ మీద సీతాలత గారికి ఒక థ్యాంక్ యూ చెప్తూ సీతాలత గారికి గట్టిగా థ్యాంక్ యూ చెప్పండి.
మేడం కూర్చోండి. సావిత్రి కన్య ఉన్నత పాఠశాల ప్రైమరీ మరియు హై స్కూల్ స్టూడెంట్స్ కు అందరకు గట్టిగా ఒక ఓ వేసుకుంటూ వినిపించలేదంట. ఇప్పటి వరకు అయితే ఏ స్కూల్లో కూడా ఈ ప్రిన్సిపల్ ఇంతమంది స్టూడెంట్స్ పెట్టుకొని దిగకుండా వచ్చి మేడం మీరు చాలా లక్కీ. సీతాలత గారు అందరికి వన్ మోర్ ఓ వేసుకుంటూ ఫైనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండర్లోనే జరుగుతుంది, వినాలి అందరూ. ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా దానికి ప్రతి ఒక్క రూపం కార్యాచరణ అనేది ఉంటుంది. అది కట్టమల్లేశ్వరం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన అందరిని కలుపుకొని పోయే మనస్తత్వంతో ఈ స్కూల్ డెవలప్మెంట్ కు కృషి చేస్తున్నందుకు అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. రెడీ ఇలా చూడండి ఒకసారి అందరూ. రెడీ గట్టిగా ఒక్కసారి అందరూ సార్ రెడీ ఇలా చూడండి అందరూ. స్మైల్ సార్ స్మైల్. అలానే ఉండండి జస్ట్ వెయిట్. థ్యాంక్ యూ సార్. రెడీ ఓకే. ఆయన విన్నాడు మేడం. రెడీ కొంచెం ఇట్లా తిరగండి సార్. రెడీ అలానే ఉండండి. జస్ట్ వెయిట్. ఓకే థ్యాంక్ యూ. అలానే ఉండండి మేడం. అందరు థ్యాంక్ యూ చెప్పాలి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారికి గట్టిగా. అప్పుడు హెడ్ మాస్టర్ ఉదయలింగారావు గారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చదివారు? 10th వరకు, 2 నుండి 10th వరకు. సెకండ్ నుంచి లాస్ట్ ఎప్పుడు మీరు లాస్ట్ 69 ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా సంతోషం అమ్మ మీరు వచ్చారు. క్లోజింగ్ కూడా మంచిగా ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి వాళ్ళతో వచ్చేసి లాస్ట్ ఎస్ఎస్సి ఫస్ట్ అట్లా అన్నమాట. 2 క్లాసులు ఒక్కసారి పోయినాం మేము. చాలా గ్రాండ్గా అయింది మా ఫంక్షన్ కూడా.